హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఫైనల్గా మా మండపానికి మా వినాయకుడు వచ్చేసిండండి. వినాయక చవితి రోజు మాత్రం విపరీతమైన వర్షం అండి. అందరం తడిచిపోయినాము. అప్పటికే లేట్ అయిపోతుందని ఆ వర్షంలో వినాయకుడిని తీసుకురావడానికి అందరం చిన్న పెద్ద అందరం వెళ్ళామండి. చూడండి ఎంత వాటర్ వస్తున్నాయో కింద. మా వాళ్ళతోనైతే వాళ్ళు తడి బట్టలతోనే అట్లా వినాయకుడిని జాగ్రత్తగా మండపంలోకి తీసుకుపోయి ప్రతిష్ఠించారండి. పాపం కాళ్ళు కూడా విపరీతంగా జారుతున్నాయి. జాగ్రత్తగా మెల్లగా దేవుణ్ణి తీసుకుపోయి అయితే అక్కడ ప్రతిష్ఠించారండి. పంతులు గారు చూస్తున్నారు కరెక్ట్గా ఉందా లేదని. మా వాళ్ళు అడుగుతున్నారు. కరెక్ట్గానే ఉంది అనేసి చెప్తున్నారు. కొంచెం అటు ఒక వన్ సైడ్ కొంచెం క్రాస్ ఉండాలని చెప్తా ఉంటే వీళ్ళు అటు ఇటు కదులుతున్నారు. ఫైనల్గా అయితే వినాయకుడిని కూర్చోబెట్టడం జరిగింది. ఇప్పటికే లేట్ అయింది, కానివ్వండి కానివ్వండి అని అయ్యగారు స్వామివారికి చందనమును విభూది పెట్టుకుంటూ వస్తూ ఉంటే మేము కుంకుమ అవన్నీ పెడుతున్నాము. స్వామివారిని ఇంత దగ్గరగా చూస్తూ బొట్టు అది ఇది పెట్టడం ఎంతో అదృష్టం ఉంటేనే కదండి ఇలా ఇంత దగ్గర నుంచి స్వామివారికి ఇలా బొట్టు పెట్టడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. మా అయ్యగారు మాత్రం స్వామివారికి పంచ కట్టాలని పంచను ఇట్లా ఫోల్డ్ చేస్తున్నారు. మమ్మల్ని కూడా హెల్ప్ చేయండి అనేసి ఉంటే మేము కూడా అక్కడ ఉన్నాము. స్వామివారు పంచ గురించి కొంచెం డిస్కషన్ పెడుతున్నారండి. పంచలు మీకు దొరకలేదా అది అనేసి అంటుంటే రామరాజు పంచ అని మేము అంటే అది రామరాజు పంచ అది కాదు, ఇది మేము కట్టుకునేది రామరాజు పంచ, ఇది ఎవరిచ్చారు అనేది కొంచెం డిస్కషన్ జరిగింది. సరేలే పోనీ అనేసి ఫైనల్గా స్వామివారికి ఎంతవరకు సరిపోతుంది లెంత్ విడితి అనేసి చూసుకొని స్వామివారికి పంచ కట్టడానికి అయితే ప్రిపేర్ అవుతున్నాము. ఇంకా ఏమో దారాలు అవన్నీ స్వామివారికి కరెక్ట్గా నడుముకు సరిపోయేటట్టు కుచ్చులు ఇట్లా మంచిగా రావడానికి అయ్యగారు దానికి దారంతో సెట్ చేసేళ్ళు. కానీ ఎక్కడో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది మాకు. అదంతా కరెక్ట్గా ఎందుకో సెట్ అయితే లేదు. పంచ మంచిగా ఇట్లా రావడం లేదు. చూస్తుండు ఇంకెట్లా దీన్ని కట్టాలా అనేసి అయ్యగారు చూస్తున్నాడు. కానీ అది అంతగానం సెట్ అయితే లేదు. లాస్ట్ ఫైనల్గా సెట్ చేసినాం కానీ అది ఇంకా ఎక్కడనో మాకు ఏదో కొంచెం మిస్సింగ్ అయినట్టు అనిపిస్తుంది. అది ఎక్కడో కాదండి, ఆ పంచ ఉల్టా వచ్చేసిందండి. ఉల్టా ఉన్నదని అంటే అయ్యగారు లేదు కరెక్ట్గానే ఉంది అనేసి అంటున్నారు. మళ్ళీ పరీక్షించి చూస్తే లేదు అయ్యగారు అది ఉల్టానే కట్టిల్లు మీరు అని అంటే మళ్ళీ సరే అనేసి దాన్ని రిటర్న్ తిప్పేసి కట్టేసిండు. ఒక పక్క పంచగరడం మళ్ళీ ఇటు గండ దీపం పెట్టాలి కదా అండి. 9 రోజులు మనకు నిష్టగా దీపాన్ని కొండెక్కకుండా దాన్ని కాపాడాలి కదా. అవే ప్రిపేర్ చేస్తున్నారు మా వాళ్ళు. ఫైనల్గా మా వినాయకునికి అయితే పంచ కట్టడం జరిగింది. ఇక్కడ చిప్పలు కూడా దీపాన్ని వెలిగించడానికి చిప్పలు కూడా రెడీ అవుతున్నాయి. చూడండి ఎంత నీట్గా పెడుతున్నారో మా వాళ్ళు. 9 రోజులు జాగ్రత్తగా ఈ దీపాన్ని కాపాడాలండి. నిండుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా నిండకుండా చూసుకుంటేనే అది మంచి జరుగుతుంది అనేసి అని అంటారు. లాస్ట్ ఫైనల్గా మా వినాయకునికి పంచ కట్టడం జరిగిందండి. ఎంత బాగా వచ్చిందో. పైన కండువ కూడా సెట్ చేసి వేసినాము. అయ్యగారు అటు లాస్ట్ కడతా అని అంటుంటే దారంతో కడతా అమ్మ ఊడిపోతుంది లేకుంటే దండలు వేసేటప్పుడు తీసేటప్పుడు అంటే మేమే కట్టేసినట్టు అవుతుంది. అయ్యగారు వద్దు మీరు కట్టకండి అనేసి అన్నవాళ్ళే అట్లా సెట్ చేసిండ్రు స్వామివారికి. లాస్ట్ ఫైనల్గా ఇక మళ్ళీ నవగ్రహాల పూజ ఇవన్నీ సెట్ చేసుకోవాలి కదా, టైం అవుతుంది కానీ అమ్మ అనేసి మమ్మల్ని ఎగితం చేస్తూ పరిగెత్తించినట్టు చేసి అన్నీ తొందరగా పెట్టిస్తున్నాడు. నవగ్రహాలు, గణపతి పూజకు, మన గౌరమ్మకు అన్ని కుడుకలు, పోకలు, ఖర్జూరలు, తమలపాకులు అన్ని బియ్యం పోసి అన్నీ మాతోనే అన్ని దగ్గరుండి చేపిస్తున్నాండి. ఆల్మోస్ట్ వినాయకుని దగ్గర దాదాపుగా మేమే చేసుకుంటాము అన్ని ఆడవాళ్ళం అందరం కలిసి. వాళ్ళందరూ వినాయకుడిని తెచ్చి కూర్చోబెడితే మేము అక్కడ ఉన్నాయని మేమే చేసుకుంటామండి. కానీ ఆ రోజు ఇక్కడి వరకే ఫస్ట్ రోజు పూజ మొత్తం కంప్లీట్గా వ్లాగ్ తీయలేదు. ఎందుకంటే విపరీతమైన వర్షము, ఆ వర్షానికి పైన సౌండ్స్కు ఇక తీయలేదండి. అందరం పూజ మీద కూర్చున్నాం, తీయడానికి వీలు కాలే.
ఇది సెకండ్ డే రోజు మళ్ళీ మేమందరం కలిసి మళ్ళీ పూజ కూర్చోవడం జరిగింది. అందరము అయ్యగారు మంత్రాలు చదువుతూ ఉంటే అందరం కూర్చొని కమిటీ మెంబర్స్ అందరం కూర్చొని పూజ చేయడం జరుగుతుంది. స్వామివారు చూడండి పంచ కట్టినాక మొత్తం ఎట్లా కనిపిస్తున్నారో. పూజ అయితే కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయినాక మా గణేశుడు చూడండి, మా అమ్మ గౌరమ్మను కలిసినాము ఫొటోసు అన్నీ చూడండి. మేము చీర కూడా తీసుకొచ్చి పెట్టుకుంటామండి ప్రతి ఇయర్. అవి టోకెన్ లాగా చిట్టీలేసి అందులో వేసి లాటరీ ద్వారా తీస్తాము. ఆ లాటరీలో ఎవరి పేరు అయితే ఆ చీర వాళ్ళకి ఇస్తామండి. ఫైనల్గా మా వినాయకుడిని చూడండి, మా గణపయ్యను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.